టీ20 వరల్డ్ కప్‌లో ముచ్చటగా మూడోసారి మన భారత జట్టు అయితే విశ్వ విజేతగా నిలిచింది. విశ్వ విజేతగా నిలవడంతోటి అభిమానుల ఆనందానికైతే అవధులు లేదు. యావత్ దేశం మొత్తం యువత రోడ్ల మీదకొచ్చి జాతీయ జెండాని ఎగరేస్తూ భారత్ మాతాకి జై అంటూ సంబరాలు మిన్నంటేలాగా వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. ముఖ్యంగా హైదరాబాద్ గడ్డ మీద ట్యాంక్ బండ్ దగ్గర సెక్రటరేట్ ముందు యువకులు పెద్ద ఎత్తున జమకూడి జాతీయ జెండాలతోటి భారత్ మాతాకి జై అంటూ సంబరాలు అయితే మిన్నంటేలాగా యావత్ యువత మొత్తం భారత విజయాన్ని నిజంగా సంతోషకరంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అదేవిధంగా భారత్ ముచ్చటగా మూడోసారి గెలిచి ప్రపంచంలోనే భారత క్రికెట్ జట్టు ఎంత బలమైనదో అని చెప్పి మూడోసారి గెలిచి మరి చూపించారు. ఆపోజిట్ న్యూజిలాండ్ కెప్టెన్ కూడా చెప్పిండు, భారత్ జట్టును ఓడించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత బలమైన జట్టు. భారత్ను ఓడించాలంటే రెండు జట్లు కలిస్తే కానీ ఓడించలేము. అంత బలమైన జట్టు భారత్ జట్టు. ఎంత పెద్ద బౌలర్నైనా చీల్చి చెండాడగలే బ్యాట్స్మెన్లు ఇండియా సొంతం. అదేవిధంగా బుమ్రా లాంటి బౌలర్ నిజంగా ఇండియాకు దొరికిన ఒక వజ్రం అంటూ వేరే దేశపు ఆటగాళ్ళు సైతం మన భారత జట్టుని కితాబిస్తుంటే ఇది కదా నిజమైన విజయం అనే విధంగా భారత అభిమానులు అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకప్పుడు ఆస్ట్రేలియా ఉండే, ఇప్పుడు భారత్ ఉంది. వరుసగా వరల్డ్ కప్లు గెలుస్తూ తిరుగులేని విజయాలతోటి దూసుకుపోతుంది. ఆ అభిమానుల ఆనందం ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరే చూడండి.